ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దానివల్ల ఆరోగ్యం బాగుండేది. ఇప్పుడు మీలో ప్యాషన్ పెరిగింది. డబుల్ పాలిష్ తెల్లగా ఉండాలి. తెల్లగా ఉంటే ఏమొస్తుంది? కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అది తింటే పౌష్టికాహారం కాదు. దానివల్ల అన్ని సమస్యలు వస్తున్నాయి. అందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడంతా కూడా మీరు చూస్తే పళ్ళు ఎక్కువ తింటున్నారు, కూరగాయలు ఎక్కువ తింటున్నారు, పక్కన సేద్యంలో వచ్చినట్టు తింటున్నారు, కోడి మాంసం ఎక్కువ తింటున్నారు, ప్రోటీన్ ఉంటుందని. ఎగ్ ఎక్కువ తింటున్నారు, అక్కడక్కడ కొద్దిగా మటన్ తింటున్నారు, పాలు ఎక్కువ తాగుతున్నారు, పాలతో వచ్చే పదార్థాలు ఎక్కువ తినే పరిస్థితికి వచ్చారు. ఇంకా మనం ఆ దృష్టిలో మీరు పోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పింది అప్పుడప్పుడు మీరు ఫాలో కావాలా. మీరు ఫాలో గారు లేదు అప్పుడే చాలా తక్కువ అవుతున్నారు మీరంతా. అందుకే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. నేనేదైతే మీ అందరికీ చెప్తున్నానో నా ఆలోచన ఒకటే. 25 ఏళ్లకు మునుపు రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ కావాలనుకున్నా, కూలీ చేసే వాళ్ళ పిల్లలు ఐటీ చదివించాలనుకున్నా. ఈ రోజు వీళ్ళు చదువుకొని మీ పిల్లలు కూడా మీ ఊర్లో చూస్తున్నారు. వేరే దేశాల్లో ఉన్నారా? డబ్బులు సంపాదించారా? దేనివల్ల? ఎవరు చెప్పారు? ఎవరు ప్రమోట్ చేశారు? మీరందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారా? వాడుతున్నాం సార్. 25 ఏళ్ళ మునుపు సెల్ ఫోన్లు ఉన్నాయా? లేవు సార్. పాత రోజు జ్ఞాపకం చేసుకుని మీ ఇంట్లో ఒక ఇది ఉండేది. డబ్బులుండే వాళ్ళకి ఒక ఫోన్ ఉండేది. అది బిఎస్ఎన్ఎల్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ల్యాండ్ ఫోన్. ఫోన్ చేస్తే వచ్చేది అప్పుడు మీకు. అప్పుడు లైట్నింగ్ కాల్ అని ఒక పేరు ఉండేది. అంటే 10 రెట్లు ఎక్కువ కడితే లైట్నింగ్ కాల్ ఇస్తామని వారానికి వచ్చేది. అవి చూసిన తర్వాత, పక్కన దేశాల్లో చూసిన తర్వాత టెక్నాలజీ పోతుందంటే ఆ రోజు పోరాడి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారిని మెప్పించి డీరెగ్యులేషన్ తీసుకొచ్చా. ఈ సెల్ ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు సెల్ ఫోన్లు అందరికీ ఉన్నాయా? ఉన్నాయంటే చేలు పైకెత్తండి. అందరూ వాడుకుంటున్నారు. కానీ సెల్ ఫోన్ 2 మా పిచ్చిరెడ్డి లాంటి వాళ్ళైతే 2 ఫోన్లు పెట్టుకుంటున్నారు. అచ్చిరెడ్డి గారు లాంటి వాళ్ళు అందరూ ఒక విధంగా ఫ్రెండ్స్ ఒకటి పెట్టుకుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అవసరం అయితే ఇప్పుడు అంతా కూడా ఎక్కువగా తెలివి ఎక్కువ సిగ్నల్ యాప్ లేకపోతే ఫేస్ టైం, మామూలు ఫోన్లో కూడా మాట్లాడడం లేదు. నేను అందుకనే మీ అందరినీ కోరుతున్నా, మీ ఫోన్లో ఉండే అన్ని విషయాలు ఉపయోగించుకోవడానికి మీరు తక్కువ ఉపయోగించుకుంటున్నారు. ఫోన్లో లైట్ ఉందా? ఉందా లేదా? జిపిఎస్ ఉందా? మీరు ఎక్కడ తిరుగుతున్నారో నేను చూడొచ్చు అమరావతిలో. అంటే ఎక్కడికి పోతున్నామో చూసే వ్యవస్థ వచ్చింది. అదే మరి వాట్సాప్ ఉందా? అదే మరి యాప్లు ఉన్నాయా? మీరు ఒక యాప్ పెట్టి మీ ఇంటికాడ ఇప్పుడు ఏసీ కావాలా, బాగా ఎండలో ఉన్నాం. ఈ ఎండ వల్ల ఒక లాభం కూడా ఉంది. చాలా రోజుగా మనం ఎండలో కూర్చోవడం మర్చిపోయాం. డి విటమిన్ టాబ్లెట్లు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎండ వల్ల డి విటమిన్ వస్తుంది. డి విటమిన్ వల్ల చాలా లాభాలు వస్తాయి, అది వేరే విషయం. ఇప్పుడు ఇక్కడ యాప్ ఉంటే నేరుగా మీ ఇంటికి పోయే లోపల ఏసీ వేసి రూమ్ ఏ టెంపరేచర్ లో ఉండాలో ఆ టెంపరేచర్ లో పెట్టి నువ్వు ఇంటికి పోయేదాకా రెస్ట్ తీసుకోవచ్చు. ఊహించారా మీరు ఇవన్నీ? దీన్ని అమలు చేయాలనా లేదా, ఆలోచించాలనా లేదా? నేను అందుకనే మీకు చెప్తున్నా అచ్చిరెడ్డి గారు, నేను మీ సెల్ ఫోన్ ద్వారా మీ వ్యవసాయం చేయించే విధంగా, అన్ని సమస్యలకు పరిష్కారం చేయించే విధంగా తీసుకొచ్చే బాధ్యత నాది, ఉపయోగించుకునే బాధ్యత మీదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఐ విల్ డూ ఇట్. Vedic, hey Mike, sound.